హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ధన్వి తన్వి టాక్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఇదిగో చూడండి, నేను ఈ క్లాత్ అయితే 5 మీటర్స్ క్లాత్ని మీషోలో ఆర్డర్ పెట్టాను. నాకైతే చాలా మంచి క్లాత్, చాలా క్వాలిటీ కూడా బాగుందండి. 5 మీటర్స్ క్లాత్ అయితే వచ్చింది నాకు. ఇంకా డౌన్ పార్ట్ ఈ మనం వేస్తాం చూడండి ఫ్యాబ్రిక్, లైనింగ్ అయితే రాలేదు. ఓన్లీ నెట్ క్లాతే పెట్టాను. 5 మీటర్స్ కూడా నాకు అరౌండ్ 150 అలా పడిందండి. అయితే గట్టిగా ఉంటుందా, గుచ్చుకుంటుందా అనుకున్నా, అలా ఏం లేదు, బాగుంది. అయితే ఈ క్లాత్ నేను చిన్న పాపకి, పెద్ద పాపకి కూడా కుట్టాలనుకుంటున్నా. 3 ఇయర్స్ పాపకి, అలానే 6 ఇయర్స్ పాపకి కూడా స్టిచ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఎవరికి వాళ్ళకి ఫస్ట్ డౌన్ పార్ట్స్ కోసం సపరేట్ చేసేసుకుంటున్నాను క్లాత్ అయితే. ఇదిగోండి, ఈ పొడవైతే చిన్న పాపకి సరిపోతుంది. ఇక్కడ నేను ఆది పెట్టిన గౌన్ అది. ఆ రిమైనింగ్ అనేది పెద్ద పాపకి పొడవు అనేది సరిపోతుంది. సో నేను కరెక్ట్గా ఈ ఆదిలోనే ఈ పొడవు అనేది నేను తీసేసుకుంటానండి, చిన్న పాపకి పెద్ద పాపకి. ఫస్ట్ అయితే దానికన్నా ముందు బాడీ పార్ట్స్ అయితే తీసుకుంటానండి. ఇద్దరికి కొంచెం ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి బాడీ పార్ట్స్. లాంగ్ అయితే పిల్లలు ఎదుగుతారు కానీ గమ్ముని లావ్ అయితే అవ్వరు కదండి. మీ పిల్లలు కూడా అంతేనా? సో బాడీ పార్ట్స్ కోసం ఇక్కడైతే నేను ఇద్దరు బాడీ పార్ట్స్ కోసం ఒక 1 మీటర్ క్లాత్ వరకు కూడా 4 ఫోల్డింగ్స్ వేసేసి తీసేసుకుంటున్నాను. అంటే ఇది నెట్ కాబట్టి నేను 2 లేయర్స్లో, ఫ్రంట్ పార్ట్కి ఒక 2 లేయర్స్, బ్యాక్ పార్ట్కి కూడా ఒక 2 లేయర్స్లో వేస్తానండి. అలా వేస్తే మనకి నెట్ కదా, గమ్మున చిరిగిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది. సో నాకు ఈ విధంగా కొంచెం ఉజ్జాయింపున ఫస్ట్ అయితే కొంచెం క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను. అలానే నేను ఇక్కడ బేబీకి ఒక హ్యాండ్ వేస్తా అండి, ఇంకొక హ్యాండ్ కుర్చీల కింద పెట్టి వదిలేస్తాను. సో దానికోసం కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాను. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కుర్చీలు పెట్టుకుంటాను. ఒక సైడ్ షోల్డర్ ఉంచేస్తాను, ఇంకొక సైడ్ షోల్డర్ లేకుండా ఓన్లీ కుర్చీలు పెడతాను షోల్డర్ ప్లేస్లో. ఇంకా హ్యాండ్స్ అయితే వేయనండి, చిన్నపిల్లలు కదా, అసలు నెట్ ఫ్యాబ్రిక్ మనం ఎంత ఎక్కువ పెట్టినా సరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కదండి చిన్న పాప ఫ్రాక్ బట్టి. ఆ రిమైనింగ్ అనేది పెద్ద పాపకి ఉంచేసుకుంటున్నాను. సో 3 ఇయర్స్ బేబీకి, 6 ఇయర్స్ బేబీకి లెంగ్త్ అనేది చూసుకుని ఇద్దరికి నాకు సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంది కానీ ఎదిగే పిల్లలు కాబట్టి ఉంచేసాను. సో చిన్న పాపది, పెద్ద పాపది కూడా డౌన్ పార్ట్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ లైనింగ్ అయితే నేను ఇక్కడ, మీరు సాటిన్ తీసుకోండి. సాటిన్ అయితే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది కానీ ఉడుకొస్తుంది. లేదు అంటే క్రేప్ తీసుకున్నా కూడా బాగుంటుంది. కాటన్ అయితే మనకి నెట్ కదండి, మనం ఉతికినప్పుడు పైకి ముడుచుకుపోయినట్టు అయిపోతుంది. సో సాటిన్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. లేదు అంటే క్రేప్ కూడా ఓకే, బాగుంటుంది. అయితే నేను ఇక్కడ ఇద్దరు పిల్లలకి కలిపి ఒక 2.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి. 2.5 సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ పార్ట్కి ఎలా అయితే బాడీ పార్ట్స్ తీసేసుకున్నామో అలా ఇక్కడ కూడా తీసేసుకుందామండి. దానికోసం అయితే బాడీ పార్ట్ అనేది మెజర్ చేసుకున్నాను చిన్న పాపది. సో ఇక్కడ మనకి సరిపడగా ఎంత అయితే లెంగ్త్ ఉందో నాకు 10.5 అనేది నేను మార్క్ చేసేసుకున్నానండి. సో ఇది పొడవు అనేది చిన్న పాపది 3 ఇయర్స్ బేబీకి పొడవు అయితే 10.5 పెట్టుకోండి. ఈ విధంగా నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం డౌన్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, దానికోసం లైనింగ్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి లూజ్ ఎంత అయితే కావాలో అంతే విధంగా తీసేసుకోండి. మిడిల్కి నాకు పొడవు సరిపోతుంది కదా, ఇందాక మనం మెయిన్ ఎలా వేసామో ఆ విధంగా కట్ చేసేసుకున్నాము. కుర్చీలు అయితే పెట్టుకుంటానండి నేను లైనింగ్కి. కుర్చీలు పెట్టుకుంటే మనకి అది లేసినట్టు ఉంటుంది. మన నెట్ క్లాత్ కాబట్టి కొంచెం క్యాన్ వేయకపోయినా కూడా బాగుంటుందండి. సో ఇక్కడ బాడీకి మనం పొడవు అయితే తీసేసుకున్నాం, లూజ్ మార్కింగ్ చేసుకోలేదు కదండి. బాడీ లూజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ టేప్తో కొలిచేసుకోండి. టేప్తో కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది, దానికి హాఫ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి, 12 ఇంచెస్ వచ్చింది. సో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 6 ఇంచెస్ అనేది వస్తుంది. ఆ 6 ఇంచెస్ అనేది అలా ఉంచేసుకోండి. ఇలా పొడవు అయితే మనం 10.5 ఇంచెస్ పెట్టుకున్నాము. అలానే లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అనేది పెట్టుకున్నామండి ఫోల్డింగ్లో. సో 3 ఇయర్స్ బేబీకి ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలానే మనకి షోల్డర్, అలానే నెక్ వచ్చేసి ఇక్కడ 4.5 ఇంచెస్ అయితే తీసుకుంటామండి. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్, అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటున్నామండి.
ఈ విధంగా చేసుకుంటే 3 ఇయర్స్ బేబీకి కరెక్ట్‌గా సరిపోతుంది. మరీ డౌన్ అయిపోకుండా అలానే మరీ పట్టేయకుండా ఉంటుంది. సో, ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం చంక డౌన్ కూడా తీసుకోవాలండి. చంక డౌన్ కోసం ఇక్కడ నేను 4 ½ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇయర్స్ బేబీకి 4 ½ సరిపోతుంది. మార్క్ చేసుకోండి. అలాగే నెక్ డౌన్ కూడా ఇక్కడ నేను 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ విడ్త్ అలానే 3 ఇంచెస్ అనేది లెంగ్త్ మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఇందులోనే కేయింగ్ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర రౌండ్ తీసుకున్నానండి. కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది రౌండ్గా కార్నర్ నుంచి మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా మీకు షేప్ అనేది ఆ బాక్స్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడల్ కోసం రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తున్నానండి. ఎక్కువ హెవీ పెట్టినా కూడా పిల్లలు అంతగా ఇష్టపడరు. ఆ డ్రెస్సులు వేసుకోవడానికే అంత ఇష్టం చూపించరు. సో, ఈ విధంగా చిన్నగా సింపుల్గా కూడా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను పెట్టే మోడల్కి ఏంటంటే ఒకవైపు షోల్డర్ అలానే ఉంటుందండి. ఇంకొక వైపు ఈ షోల్డర్ ప్లేస్లో మనకి కుచ్చిళ్ళలాగా వచ్చేస్తుందండి. దానికోసం ఇక్కడ షోల్డర్ అయితే కట్ చేసేస్తాను నేను. ఇదిగో ఇక్కడ చంక మిడిల్ ఉంది కదండి రౌండ్, అక్కడి నుంచి ఈ రౌండ్ నెక్ మిడిల్ ఉంది చూసారు, అక్కడి నుంచి మనకి చంక మిడిల్ వరకు కూడా ఈ విధంగా లైన్ అయితే కటింగ్ చేసేస్తా అండి. మరీ క్రాస్గా కాకుండా కొంచెం రౌండ్గా వచ్చేలాగా ఇదిగో నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. ఆ విధంగా ముందు మార్కింగ్ చేసేసుకుని కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా చేస్తే కొంచెం మనం మోడల్ పెట్టినట్టు ఉంటాము. మనకి కొన్న ఫ్రాక్లానే రెడీమేడ్ ఫ్రాక్లా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఈ షోల్డర్ ప్లేస్లో నేను కుర్చీలు పెట్టుకుని వేరేదైతే అతుక్కుంటాను. సో, మన బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి, చిన్న పాపది 3 ఇయర్స్ బేబీది. అదే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 4 లేయర్స్ కింద వేసుకుంటే మనకి ఫ్రంట్కి 2 లేయర్స్ అలానే బ్యాక్కి 2 లేయర్స్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను 4 లేయర్స్కి వేసాను. అంటే ఫ్రంట్కి 2 బ్యాక్ 2 వచ్చేసిలా వేసేసానండి. ఈ విధంగా మనం బాడీ పార్ట్స్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసేసుకోవాలి. మనకి అయిపోయింది కదండి, ఇదిగోండి మనం బాడీ కట్ చేసేసాము. అలానే డౌన్ పార్ట్ కూడా మనం లైనింగ్ తీసేసుకున్నాం కదండి బేబీది. అలానే ఫస్ట్ మనం ఆల్రెడీ కటింగ్ చేసేసాము మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే వాటి లైనింగ్స్ కూడా. సో, చిన్న పాపది అంటే 3 ఇయర్స్ బేబీది మనం పక్కన పెట్టేసుకున్నాను. ఒకే వీడియోలో పెద్ద పాపది 6 ఇయర్స్ బేబీది అలానే 3 ఇయర్స్ బేబీది చూపించబోతున్నానండి. కటింగ్ ఇద్దరివి చూపిస్తాను. స్టిచ్చింగ్ అయితే 6 ఇయర్స్ పాపది చూపిస్తాను. అదేవిధంగా 3 ఇయర్స్ పాపది కూడా స్టిచ్ చేసేయండి. సో, ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి పెద్ద పాపకి చిన్న పాపకి అని చెప్పేసి. చిన్న పాపది మొత్తం 3 ఇయర్స్ పాపది కటింగ్ అంతా అయిపోయింది. అది పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు 6 ఇయర్స్ బేబీది మీకు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ అనేది తీసేసుకోండి. ఫస్ట్ అయితే లూజు పొడవు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇందులోంచి లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ చూడండి లూజ్ కనిపిస్తుంది కదండి, 15 ఇంచెస్ అనేది వచ్చింది. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకుని మన టేప్ని ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డ్ చేస్తే మనకి లూజ్ అనేది హాఫ్ అనేది వచ్చేస్తుంది. అలానే పొడవు కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి, ఎంత లెంగ్త్ వచ్చేసింది అనేసి. ఇక్కడ లెంగ్త్ కూడా చూడండి, నేను కింద ఆల్రెడీ పట్టీలా అని చూడండి, అక్కడ వరకు బాడీ అయితే రావాలనుకుంటున్నాను కాబట్టి ఆ పొడవు మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాము. సో, 12 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉందండి నాకు. సో, 12 ఇంచెస్ అనేది సరిపోయింది. అలానే లెంగ్త్ వచ్చేసేసరికి మనకి లెంగ్త్ 12 ఇంచెస్ వచ్చేసింది కదండి. లూజ్ వచ్చేసరికి మనకి ఆది డ్రెస్ నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే ఇక్కడ లూజు. చూడండి, మీకు 2 ఫోల్డింగ్లోనే చూపిస్తున్నాను. మనకి లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది కదండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాను. సో, 16 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను నేను. 2 లేయర్స్లోనే మీకు చూపిస్తున్నాను, 4 ఫోల్డింగ్లో చూపించలేదు. అంటే 2 లేయర్స్లో వేస్తున్నానని మీకు మళ్ళీ 4 ఫోల్డింగ్స్లో వేసేస్తుంటే ఎన్ని ఫోల్డింగ్స్ వచ్చాయి అనేది తెలియదు కదండి, దాని గురించి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. అలానే ఇంకొకటి వేసాను చూడండి, అది బ్యాక్ పార్ట్ కోసం. సో, ఆ విధంగా
తీసేసుకున్నాను లైనింగ్ అయితే. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నామండి. సో లైనింగ్ని ఫస్ట్ ఇలా 4 ఫోల్డింగ్ మన వైపు ఉండి ఆపోజిట్ ఓపెన్స్ ఉండి ఇలా పెట్టుకుని ఫస్ట్ అయితే మనం 16 ఇంచెస్ అనేది మనం పొడవు తీసుకున్నామండి. అలానే లూజ్ తీసుకున్నామండి. అలానే పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాం కదా. అదేవిధంగా ఇందులో బాడీ అయితే ఫస్ట్ మనం కటింగ్ చేసేసుకుంటాము. 12 ఇంచెస్ లాంగ్ అనేది పెట్టేసుకుని 8 ఇంచెస్ లూజు ఎక్కడి వరకు వస్తుందో మార్కింగ్ చేసుకుని అక్కడ వరకు అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను 6 ఇయర్స్ బేబీకి కూడా 4.5 ఇంచెస్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ కూడా నెక్ అయితే సేమ్ 2 ఇంచెసే ఉంటుంది. షోల్డర్ అనేది 2.5 ఇంచెస్ వచ్చేసేలాగా మార్కింగ్ చేసేసాను. అలాగే చంక డౌన్ అనేది 3 ఇయర్స్ పాపకి 4.5 పెట్టాం కదండి. ఇక్కడ 6 ఇయర్స్ పాపకి 5 వరకు మనం పెట్టుకోవచ్చండి. సో 5 ఇంచెస్ అనేది డౌన్ అనేది పెడుతున్నాను. అలానే నెక్ కూడా మనం 3 to 3.5 అయితే మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చంక డౌను అలాగే ఇక్కడ 3 ఇంచెస్ అలానే 3.5 ఇంచెస్ నెక్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి షేప్ తీస్తాం కదండి, కరెక్ట్గా సరిపోతుంది. మరి లూజు వచ్చేసినా బాగోదు కదా, పిల్లలకి కింద కంటే వేలాడినట్టు ఉంటుంది. సో ఈ విధంగా ఈ రౌండ్ తీసాం చూడండి, ఇక్కడ స్క్వేర్ షేప్లో వచ్చింది చూడండి చంక దగ్గర. అలానే నెక్ దగ్గర కూడా మనం మార్కింగ్ అయితే షేప్ అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ మనకి కార్నర్స్లో అంటే మనకి సైడ్స్న జాయింట్స్ వెళ్తాయి చూడండి, ఆ ప్లేస్లో అయితే ఒక 1 ఇంచ్ వరకు మీరు ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి, ఆ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుని కట్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 3 ఇయర్స్ బేబీకి అలా ఉన్న 6 ఇయర్స్ బేబీకి అయితే తీయండి, మనకి కరెక్ట్గా ఇదైతే వచ్చేస్తుంది. అలానే చంక దగ్గర నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి, మార్కింగ్ చేసేసుకోండి. అది ఎలా కట్ చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇందాక చిన్న పాప 3 ఇయర్స్ బేబీకి కట్ చేసాం కదా, అది ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నెక్ అనేది మోడల్ పెడతా అని చెప్పాం కదండి షోల్డర్ దగ్గర. సో ఈ మిడిల్ పార్ట్ని చూసారా, ఈ విధంగా నేను మిడిల్ దగ్గర నుంచి ఇలా క్రాస్ చంక రౌండ్ వస్తుంది చూడండి, అక్కడ వరకు అయితే తీసేసుకుంటాను. సో చంక అయితే డౌను 5 ఇంచెస్ పెట్టేసుకుని మనం మార్క్ చేసుకున్నాం కదండి ఇందాక, అదేవిధంగా 5 ఇంచెస్ మార్క్ పెట్టేసుకుని రౌండ్ షేప్ అయితే తీసేసుకుంటాను. ఆ విధంగా ఫస్ట్ అయితే కటింగ్ చేసేసుకుందామండి చంక రౌండ్. ఇక్కడ ఇంకొక సైడ్ షోల్డర్ అనేది కట్ చేస్తాం కదండి, దానికోసం ఈ నెక్ దగ్గర నుంచి మనం ఈ రౌండ్ షేప్ ఉంది చూడండి, రౌండ్ మిడిల్ నుంచి కూడా ఈ చంక రౌండ్ తిరుగుతుంది చూడండి, అక్కడ వరకు కూడా క్రాస్గా అయితే లిటిల్ బిట్ మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా కటింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేను కట్ చేస్తున్నది చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు ఇలా బాగా అనిపించిందండి. మనం ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనేదానికన్నా ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి తక్కువ బడ్జెట్లోనే ఇలా తీసుకుంటే మనకి చూడండి, ఇక్కడ నాకు ఈ క్లాత్ అనేది 150 రూపీస్ అలా పడింది. ఈ 150 రూపీస్ నెక్స్ట్ లైనింగ్ కూడా తీసుకునేసరికి ఒక 200 అలా అయింది. 200 రూపీస్లోనే నాకు చిన్న పాపకి పెద్ద పాపకి 2 ఫ్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయండి. అయ్యే 2 ఫ్రాక్స్ ఇలా నెట్ ఫ్రాక్స్లో మనం మినిమం కొనాలన్నా కూడా మనకి 600 to 700 అనేది అవుతుంది. సో మనకి ఈ విధంగా అయితే మనకి క్లాత్ ఉంటుంది, అలానే మంచిగా కూడా స్టిచ్ చేయొచ్చు మనకు నచ్చిన మోడల్లో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు మంచిగా అనిపిస్తే కనుక. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇక్కడైతే నేను కటింగ్ చేశాను చూడండి, ఆ విధంగా ఫస్ట్ అయితే చంక భాగాన్ని తీసేసుకుని నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి ఇంకొక షోల్డర్కి కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఏంటంటే మీకు మనం రెడీమేడ్గా కొన్న ఫ్రాక్లానే ఉంటుంది. మనం ఇంకా కావాలంటే న్యూ ఐడియాస్తో ఇంకా యూట్యూబ్లో కూడా చాలానే వస్తున్నాయి, వేరేగా డిఫరెంట్గా ఫ్లవర్స్ అని అవన్నీ ఇవన్నీ యాడ్ చేస్తుంటే కూడా మనకి మంచి లుక్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీషోలో నెట్ అయితే నాకు బాగా అనిపించింది, మరీ గట్టిగా లేదండి, గుచ్చుకునేలా ఏమీ లేదు, మెత్తగానే ఉంది. మన కాస్ట్ బట్టి కూడా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను లైనింగ్ వచ్చింది అయితే తీసుకోలేదు. అలానే ఇంకొకటి కూడా నేను బుక్ చేశానండి పాప కోసం, నా కోసం అనేసి రెడ్ కలర్ బుక్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు, రేపు వస్తుంది. సో ఈ విధంగా
చూసారు కదండి నేను ఎలా అయితే కట్ చేశానో ఇంకొక పార్ట్ అనేది ఇదే విధంగా చిన్న పాపకు కూడా 3 ఇయర్స్ బేబీకి కూడా కట్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను. అలానే ఇంకొక వైపు షోల్డర్ కాకుండా ఇదిగో చూడండి ఇలా క్లాత్ తీసుకున్నాను చూడండి. ఒక 5 ఇంచెస్ విడ్త్తో క్లాత్ అనేది తీసుకున్నాను. లెంగ్త్ అనేది మనకి ఎన్ని కుర్చీలు కావాలంటే ఎంత థిక్గా కావాలంటే అంత పొడవు అనేది పెట్టుకోవచ్చండి. ఒక 20 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను నేను. సో ఈ విధంగా కుర్చీలు పెట్టేసుకుని ఆ షోల్డర్ ప్లేస్లో అతికేసుకుంటాను. ఇప్పుడు మనం డౌన్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి. పొడవు ఇంత ఉండాలి పాపకు అని చెప్పేసి తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు అదే లెంగ్త్తో మనం డౌన్ మన లైనింగ్ అయితే కట్ చేసుకుంటామండి. చూడండి నాకు లైనింగ్ ఈ విధంగా తీసుకుంటే నాకు చాలా లైనింగ్ అయితే మిగులుతుంది ఇంకా కూడా. సో లైనింగ్కి నేను ఇలా ఇప్పుడు చూపించాను చూడండి. ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకుంటాను. కుర్చీలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్యాన్ వేయలేదు కదండి, వేయకపోయినా సరే నాకు పైకి లేస్తుంది. సో బేబీ ఫ్రాక్ బుట్టలా ఉంటేనే బాగుంటుంది కదండి. సో ఈ విధంగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ అనేది 6 ఇయర్స్ పాపకి లైనింగ్ అనేది ఉంచేసాను. సో లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్స్ కూడా మనం కటింగ్ చేసేసాం కదండి. ఈ విధంగా అన్ని పార్ట్స్ పెట్టేసుకున్నాము. కటింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇంకా మీకు ఏమన్నా నెట్ క్లాత్లు ఉంటే వాటితో చిన్న చిన్నవి అంటే మనం సైడ్న అతుకుతాం కదండి ముడి వేసుకోవడానికి, అలాంటివి పెట్టేసుకోండి థ్రెడ్స్ అనేవి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్కి వచ్చేస్తున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ డౌన్ బ్యాక్ పార్ట్ కూడా అతికేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఎక్కడ కూడా ఏమీ అతకను, డైరెక్ట్గా నేను అతికేసి వాటిని ఉల్టా తిప్పేస్తాను, రివర్స్లో తిప్పేస్తానండి. అప్పుడు నాకు నెట్ అనేది పాపకి గుచ్చుకోకుండా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే 2 లేయర్స్ కింద వేస్తున్నాను చెప్పాను కదండి, అదే 2 లేయర్స్లో ఈ విధంగా అతికేసుకోవాలండి. ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి కూడా అతికేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనం తిప్పేసుకోవచ్చండి. అప్పుడు మనం నెక్స్ట్ చంక దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయక్కర్లేదు. నేను యాడ్ చేయకుండా చంక దగ్గర ఒక వైపు కుట్టేసాను చూడండి. ఇక్కడ నెక్ అలాగే చంక మనం ఒకే విధంగా తీస్తాం కదా, ఇక్కడ మనకి మోడల్ కోసం ఈ విధంగా కట్ చేస్తాం కదండి. ఈ లోపల ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ కరెక్ట్గా తిరగడం కోసం చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల అందరికీ తెలిసిందే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది, అలానే చించులు లేకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఉల్టా తిప్పేసుకున్నాను. అప్పుడు నాకు నెట్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా 2 లేయర్స్లో వేసుకుంటే నెట్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా కొంచెం మనకి బాగుంటుందండి, మరీ పలుచగా లేకుండా. సో నెక్స్ట్ ఇలా రిమైనింగ్ సైడ్స్ కూడా మీరు కుట్టేసుకోండి. మన చంక వరకు అలానే సైడ్ జాయింట్ అలానే డౌన్ జాయింట్ కూడా 4 సైడ్స్ కూడా వేసేసుకుని ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక సైడ్ చంక అయితే అతకలేదండి, ఉల్టా తిప్పకుండానే డైరెక్ట్గా కుట్టేశాను. మీరైతే డైరెక్ట్గా ఉల్టా తిప్పేసుకోండి. అంటే నేను నెక్స్ట్ మళ్ళీ వేరే క్లాత్ వేద్దామని చెప్పేసి ఉంచేసాను. సో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఒక పార్ట్ మనం కట్ చేసింది కుట్టేసాం కదండి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే కుట్టామో అదే విధంగా ఈ రిమైనింగ్ పార్ట్ అనేది కూడా ఫస్ట్ నెక్ దగ్గర జాయిన్ చేసేసుకుని మనం ఉల్టా తిప్పేసుకుని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసుకుని ఉల్టా తిప్పేసుకుంటే మనకి ఆ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను డౌన్ పార్ట్ లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ ఇక్కడ నేను పెద్ద పాపది అంటే 6 ఇయర్స్ పాపది చూపిస్తున్నానండి. సో లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ అనేది చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేసుకోండి. చూడండి బాడీకి కరెక్ట్గా సరిపోయింది. నాకు 1కి 2 సార్లు మీరు చూసుకోండి ఇక్కడ బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. సరిపోయేంత వరకు ఇలా ఒక 4-5 మీకు చూస్తే తెలిసిపోతుంది బాడీని బట్టి ఎన్ని కుర్చీలు పడతాయి అనేది. అలా అన్ని కుర్చీలు అనేది పెట్టేసుకుంటే మనకి లైనింగ్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి దానిపైన మనం నెట్ అయితే అతకాలి. ఇక్కడ లైనింగ్ పార్ట్ పెట్టేసుకుని దానిపైన నెట్ ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అయితే
పెట్టేసుకోవాలి. ఈ మరీ కుర్చీలాగా కూడా కాకుండా దగ్గరగా పెట్టుకుంటే మనకి ఎక్కువ క్లాత్ ఉంది కదండి, ఈ ఎక్కువ క్లాత్ అనేది పెట్టేసుకోవచ్చు దగ్గరగా. లేదు అంటే మీరు మార్కింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎవ్రీ 2 ఇంచెస్కి లైనింగ్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ అనేది 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ వరకు ఈ 8 ఇంచెస్ ఫ్యాబ్రిక్, నెట్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా పెట్టేస్తానండి. అప్పుడు నాకు ఎక్కువ కుర్చీలు వచ్చినట్టు ఉంటుంది. అంతా కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈక్వల్గా ఉంటుంది. లేదు మేము అడ్జస్ట్ చేసేయగలము అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న ప్రిల్స్ లాగా 2 చేతులతో పెట్టేసుకుని కొంచెంగా దగ్గరగా పెట్టేసుకుంటే మీకు ఎక్కువ క్లాత్ పడుతుంది. ఇంకా బుట్టలా లేసినట్టు ఉంటుందండి. ఇక్కడ నాకు 5 మీటర్స్ క్లాత్, నెట్ క్లాత్లో 2.5 ఒకరికి, 2.5 ఒకరికి, 2.5 ఒకరికి నేను అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి నెట్ ఫ్యాబ్రిక్కి. అర్థమైంది కదండి. నేనైతే ఈ నెట్ని చివరి వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటే అడ్జస్ట్ అనేది అయిపోయింది. ఈ విధంగా ఒక సైడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా అయితే పెట్టామో అదే విధంగా ఇంకొక బ్యాక్ పార్ట్, ఇదొక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ కూడా ఫస్ట్ లైనింగ్ అయితే కుర్చీలు పెట్టేసుకుని అదే విధంగా బాడీకి సరిపడా కుర్చీలు అయితే పెట్టేసుకోండి. దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ని కూడా ఇప్పుడు చిన్న కుర్చీలు పెట్టుకుని ఎలా అరేంజ్ చేసుకున్నామో అదే విధంగా చేసేసుకోండి. వీడియో లెంగ్తీ అవుతుందని నేను ప్రతిదీ చూపించట్లేదు, ఒక పార్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇలా బాడీకి అయితే అతికేసుకుని ఒక 1 పీస్లా చేసేసుకుంటాం కదండి మన టార్గెట్లా. సో ఫస్ట్ ఈ బాడీకి అతికేసుకుంటున్నాను ఇక్కడ బాడీ. అలానే ఇక్కడ మనం కింద పెడుతున్నాం చూడండి, ఆ పార్ట్ కూడా ఒకే వైపుకి పెట్టుకుని ఖర్చు మొత్తం ఒక వైపుకి పెట్టుకుంటే మీకు కుట్టేసిన తర్వాత ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 కూడా, టాప్ అలానే బాటమ్ పార్ట్ 2 కూడా మంచి వైపుకి ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అదే విధంగా మీరు ఖర్చు అంతా కూడా ఒక వైపుకి పెట్టేసుకుని మెయిన్ పార్ట్స్ 2 కూడా నెట్ 2 కూడా ఒకే వైపుకు ఉండాలి. ఆ విధంగా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగో ఈ విధంగా రెండో పార్ట్ అలానే ఇంకొకటి కూడా కుట్టేసుకోండి, స్టిచ్ చేసేసుకోండి. ఒకసారి కుట్టినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి వెళ్తే ఇంకొకసారి కుట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వస్తుంది. అలా అయితే మనకి ఖర్చులు అవి లోపలికి అలా సరిపోతుందండి. ఇక్కడ నేను చంక దగ్గర తిరగేయలేదు కదండి, మీరైతే తిరిగేసేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయి తిరగేయలేదు. సో దానికోసం ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే క్రాస్గా కట్ చేసుకుని వాటిని ఈ విధంగా జాయిన్ చేసుకుని మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది బేబీకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా కూడా చంక దగ్గర ఇలా క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఇలా ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి, ఇందాక మనం చిన్న ప్రిల్స్ మన బాడీ పార్ట్కి ఎలా అయితే పెట్టామో మెయిన్ ఫ్యాబ్రిక్కి సేమ్ అదే విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదండి, ఆ క్లాత్ అనేది ప్రిల్స్ ఇలా పెట్టేసుకుని రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఒకవైపు షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ అనేది డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మనం ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టాం కదండి, ఆ షోల్డర్ అనేది డబుల్ స్టిచ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి ఇదిగో ఇక్కడ చూడండి, మనం స్టిచ్ చేసుకున్నాం కదండి చిన్న ప్రిల్స్ పెట్టుకుని ఈ క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు మన షోల్డర్ ప్లేస్లో దానికన్నా ముందు ఫస్ట్ మనం నెక్ అయితే 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, 2 ఇంచెస్ ఓపెన్ చేస్తే 4 ఇంచెస్, ఆ 4 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకుని షోల్డర్ ప్లేస్లో ఈ విధంగా జాయిన్ చేసేయాలండి. ఒకవైపు లోపలికి పెట్టుకుని ఇంకొక వైపు కూడా ఇలా లోపలికి వెళ్ళేలాగా ఒకసారి చూసుకోండి. అటువైపు ఇటువైపు లోపలికి వెళ్తుందో లేదో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. మన షోల్డర్ ఎంత లాంగ్ వస్తుందో అంత లాంగ్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పెట్టేసినా అదొకటి లూజ్గా ఎలాడుతున్నట్టు బాగా డౌన్ అయిపోతుందండి. కరెక్ట్గా షోల్డర్కి అవతల వైపు షోల్డర్కి ఎంతైతే ఉంచామో ఇక్కడ కూడా అంతే షోల్డర్కి ఉంచుకుని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ వెడల్పులో మన షోల్డర్కి ఎలా అయితే వెడల్పుగా అతుకుతామో అదే విధంగా డబుల్ స్టిచ్ అనేది చేసేసుకోండి.
ఇక్కడ ఇంకా మీరు కావాలంటే నెట్ ఫ్యాబ్రికే కాబట్టి ఏమైనా ఫ్లవర్స్ లాగా అలా కూడా ఏమైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే నేను కట్టుకోవడానికి తాళ్ళు అయితే పెడుతున్నానండి. ఒక సైడ్ కుట్టేసి ఇలా తిరిగేస్తున్నాను. లావుగా ఉందని చెప్పి చేత్తోనే తిరిగేసేస్తున్నానండి. సో ఈ విధంగా తిరిగేసుకుని మనం జాయింట్ అయితే ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఫస్ట్ షోల్డర్ ఉంది కదండి, అక్కడ నుంచి చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర చంక భాగం ఉంది కదండి, అక్కడ నుంచి మనకి ఎంతైతే లూజ్ ఉందో మార్క్ చేసుకుని ఈ ఆల్రెడీ కట్ చేసుకున్నాం చూడండి థ్రెడ్, అది కూడా అక్కడ పెట్టేసుకోవాలి. సైడ్ కట్టుకోవడానికి పెట్టుకున్నాం కదా, అది లోపల నుంచి పెట్టుకుని ఇలా ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఒకటే స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ వేయాలి. ఇదిగో చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇంకొకసారి. ఇక్కడ షోల్డర్ పక్కన చంక దగ్గర నుంచి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకుని ఇది ఇలా లోపల పెట్టేసుకోవాలండి. మనం కట్టుకునే తాడులు పెట్టుకున్నాం కదండి, ఆ తాడు అనేది ఇలా లోపల పెట్టేసుకుని ఇలా మనకి ఎంతైతే లూజ్ కావాలో అక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఓన్లీ నెట్ రెండు పట్టుకోండి. నెట్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఒకటే పట్టుకొని మిగతా ఈ లైనింగ్ అనేది ఇటు లోపల ఉన్నది కూడా లోపలికి పెట్టేసి ఓన్లీ దాని మీద స్టిచ్ పడేలాగా ఇక్కడ నుంచి చూపించా చూడండి, అదేవిధంగా నెట్ మీద చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. తరువాత ఈ లైనింగ్ పార్ట్లు రెండు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పట్టేసుకొని ఇది కూడా ఎక్కడ చుంచులు లేకుండా లోపల నెట్ క్లాత్ కూడా లోపలికి ఇందులోకి వచ్చేయకుండా చూసుకుంటూ చివరి వరకు అతికేసుకోండి. ఇలానే రెండు సైడ్లు చేయాలి. రెండు కలిపి అతికేయకూడదండి. ఒకసారి నెట్టు అలాగే లైనింగ్ కూడా అతికేయకూడదు. అలా అతకడం వల్ల మనకి నొక్కేసినట్టు ఉంటుంది, ప్లఫీగా లెగదండి గౌన్ అయితే. సో ఆ విధంగా చేయండి. ఇక్కడ నేనైతే పాపకి డ్రెస్ అయిపోయింది కదండి, ఇప్పుడైతే నేను ఒక చిన్న ఫ్లవర్లా వేద్దాం అనుకుంటున్నాను మిడిల్లో. సో దానికోసం ఇలా నెట్ క్లాత్ అనేది తీసేసుకుని సూదితో ఇలా చిన్న చిన్న కుర్చీల్లాగా వచ్చేలాగా సూదిని దింపుకుంటూ మళ్ళీ లేపుతూ ఇలా ఒక 20 ఇంచెస్ వరకు తీసుకుని ఒక పొడవు అనేది విడ్త్ అనేది 4-5 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని ఇలా సూదితో మొత్తం ఇలా కిందికి పైకి అనుకుంటే చిన్న చిన్న కుర్చీలా వచ్చినాయి కదండి, దీన్ని ఇలా దగ్గరికి అయితే ముడి వేసేసుకున్నాను. మొత్తం ఒక స్ట్రైట్ లైన్లా వచ్చింది కదండి కుర్చీలు పెడుతుంటే, అదంతా కూడా ఇలా దగ్గరికి ముడి వేసేసుకుంటే చూడండి నాకు ఒక ఫ్లవర్లా వచ్చింది, ఒక బంతి పువ్వులా వచ్చింది. సో ఈ ఫ్లవర్ నేను బాడీకి అయితే జాయిన్ చేస్తాను. అలానే మధ్యలో కూడా నేను ఒక చిన్న ఫ్లవర్ అయితే జాయిన్ చేస్తాను. ఇది డ్రెస్కి చిన్నగా మిడిల్లో సూదితో అటాచ్ చేస్తానండి. చూడండి నాకు డ్రెస్ అవుట్ లుక్ అయితే ఇలా వచ్చేసింది పాపది. అలానే చిన్న పాపది కూడా స్టిచ్ చేసేయాలి. చూసారు కదండి, చిన్న పాపది కూడా సేమ్ అవుట్ లుక్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది. సో మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి మంచి ఫ్రాక్స్ అయితే ఇలాంటివి ఎన్నో కూడా మనం రెడీ చేసేసుకోవచ్చండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.